వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలో ఒక పెద్ద స్కామ్ ఏదైనా జరిగిందంటే అది గార ఎస్బీఐ బ్రాంచ్లో లాకర్లో ఉన్న తాకట్టు ఆభరణాలు దారిమలడం. 7.5 కేజీల బంగారు ఆభరణాలు సుమారు 4.5 కోట్ల రూపాయలకి 4 బ్యాంకుల్లో తాకట్టు పెట్టారనే ఆరోపణలో అప్పట్లో డిప్యూటీ మేనేజర్గా ఉన్నట్టు స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుంది. కాకపోతే ఆత్మహత్య తర్వాత స్పందించినటువంటి బ్యాంక్ ఉన్నతాధికారులు బ్యాంక్ లాకర్లో ఆభరణాలు మాత్రం దారి మళ్ళాయని పోలీసులు ఫిర్యాదు చేయడంతో 9 రోజుల వ్యవధినే ఆభరణాలు మళ్ళీ స్వాధీనం చేసుకుని బ్యాంక్ లాకర్లో నిక్షిప్తం చేశారు. కాకపోతే ఈ విషయం న్యాయస్థానం ఆశ్రయించడంతో న్యాయస్థానం ఎట్టకేలకు ఆ కక్షిదారులకు ఆ బంగారు ఆభరణాలు ఇవ్వాలని తీర్పునివ్వడం. ఈరోజు కక్షిదారులు అందరూ కూడాను ఆభరణాలు విడిపించుకుంటూ సంతోషంగా నేపథ్యంలో ఆ రోజు ఆ బ్యాంక్ లాకర్లో ఆభరణాలను మాయం చేశారని ఆరోపణ ఎదుర్కొన్నటువంటి డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబం ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితుంది. ఈరోజు కక్షిదారులకి బంగారు ఆభరణాలు తిరిగి రావడం, ఆ పోయిందన్న విషయంలో బ్యాంకు న్యాయస్థానానికి వివరణ ఇవ్వడం, ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తైతే అంటే బంగారు ఆభరణాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక మదనపాటు ఆత్మహత్య గురి అయినటువంటి తన కూతురుని ఎవరు తెచ్చిస్తారు అని ఈరోజు తల్లి మనం చూస్తే కనుక ఆ రోజు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మనస్తాపంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆభరణాలు యశ్వత్ బంగారం కూడా పోలేదు. ఈరోజు వాళ్ళ ఆభరణాలు వాళ్ళ చేతికొచ్చినాయి. ఈ ఆరోపణలు మీ కూతురు ఇంక తిరిగిరాని లోకాలకి వెళ్ళేది. అసలు ఎవరు తప్పిదం ఇది? ఈ తప్పిదానికి గల కారకులు అందరూ కూడా శిక్ష పడిందా లేకపోతే వాళ్ళు దర్జాగా బయట తిరుగుతుంది? ఆర్ఎం గారితో ఉన్న స్టాఫ్ అందరూ నా కూతురు మీద పెట్టారు నింద. ఈరోజు ఆభరణాలన్నీ దొరికాయి, అందరూ సంతోషంగా ఉన్నారు. పోయిన నా కూతురు మాత్రం రాలేదు. ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం కూడా బ్యాంక్ తరపున జరగడం లేదు. అసలు శిక్షించలేదు. ఏం చేస్తున్నారు కూడా విషయం తెలియటం లేదు ఇంతవరకు. ఆ రోజు ఏ ఆరోపణలు ఆవిడని అంతలా ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితి, ఏ ఉన్నతాధికారి ఆమెను అంతలా బాధ పెడితే ఈరోజు మిమ్మల్ని వదిలి ఈ లోకం వెళ్ళిపోయే పరిస్థితి? ఆ రోజు ఆర్ఎం గారే చేశారండి. బ్యాంకులో ఉద్యోగికి శాఖాపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకన్నా సోషల్ మీడియా చేసేసి తన ఆత్మహత్య చేసుకున్నట్టు చేశారు. ఆర్ఎం గారు అనుచరులే చేశారు ఈ పని. దానికి తను ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారు. నా కుటుంబమే రోడ్డు పాలైంది. నా కూతురు ఈ లోకంలో లేకన్నా వెళ్ళిపోయింది. తగిన ఉద్యోగం చేసుకొని కూడా గౌరవ మర్యాదలు మేము బ్రతికిన మా కుటుంబాన్ని రోడ్డును పెట్టేశారు. ఈరోజుకి ఎటువంటి న్యాయం బ్యాంకు తరపున మాకు జరగడం లేదు. కానీ అప్పట్లో రాజు సస్పెండ్ చేయలేదని కూడాను పత్రికాముఖంగా కావచ్చు, శాఖాపరంగా ఎటువంటి చర్యలు ఆమె చేపట్టలేదు అని కూడా స్పష్టం చేశారు. అయినా కూడా ఆమె మాత్రం ఆత్మహత్య ప్రేరేపించబడినటువంటి రాజు మాత్రం ఈరోజు ఎటువంటి శాఖాపరమైనటువంటి శిక్ష కూడా పడే పరిస్థితి, అంటే ఉన్నతాధికారులు ఆయన పట్ల అంటే అండగా ఉండే పరిస్థితి ఉందా? అండగా ఉన్నారండి. ఆర్ఎం గారికి ఎటువంటి శిక్ష పడలేదు. తన వెనకున్న అనుచరులు కూడా ఏమీ జరగలేదు. అందులో అంతా హ్యాపీగా ఉన్నారు. అతను ఏమిటి లేదు, జాబ్లో చక్కగా ఉన్నాడు. అతను పోయిన వాళ్ళం మేమే. నా కూతురే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం బ్యాంకు సిబ్బంది, ఆర్ఎం గారే దానికి కారణం. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే టీఆర్ఎం రాజు విషయంలో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తర్వాత దర్యాప్తు మొదలైంది. ఇప్పటికి కూడా నిందితులను శిక్షించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, మరోవైపు ఆభరణాలు ఖచ్చితంగా అందడం, ఈ పరిణామాలని మీ కుటుంబంకి ఒక శాపంగా మారిందా? శాపంగా మారిందండి. మేము ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఏమిటి జరుగుతుందో ఏదో మాకు ఏ విషయం అంతవరకు తెలియదు. శాఖాపరంగా దాని మీద ఏ నిర్ణయం తీసుకోకన్నా ఈరోజు ఏమొచ్చి తను ఆత్మహత్య చేసుకుంటే ప్రేరేపించారు బ్యాంకు సిబ్బంది. ఈరోజు పోయింది నా కూతురే. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. పోయిన బంగారాలు కూడా వాళ్ళకి ముట్టిపోయాయి. కానీ మేము మాత్రం రోడ్డు పాలై ఉన్నాం. మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. మీకు అప్పట్లో 4.5 కోట్ల రూపాయలకి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టారు. తక్షణమే 1 కోటి రూపాయలు కట్టమని చెప్పి టీఆర్ఎం రాజు ఆర్ఎం చెప్పడం, మీరు కూడా కట్టడం జరిగింది. మిగతా డబ్బులు కూడా అడ్జస్ట్ చేస్తామని నేపథ్యంలో ఆభరణాలు బయటకు వచ్చిన విషయం తెలియదు. ఈ డబ్బులతో పాటు కూతురును కూడా కోల్పోయినటువంటి ఒక తల్లిగా ఈరోజు ఏ న్యాయం కావాలని కోరు? ఏ న్యాయం కావాలండి? మేము ఈ శోక సముద్రంలో మునిగినట్టే వాళ్ళ ఫ్యామిలీలు కూడా మునగాలి. వాళ్ళకి కష్టం తెలియాలి. నేను డబ్బు పరంగా ఆర్థికంగా ప్రాణ నష్టం అన్నీ మాకే అయ్యాయి. పరువు పోయింది, ప్రాణం పోయింది, డబ్బు పోయింది. ఏ విషయంలో కూడా మాకు ఎటువంటి స్పందన ఇంతవరకు కలగడం లేదు.
అటు బ్యాంకు నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎటువంటి సహాయం అందలేదు ఇంతవరకు. చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ మహిళలకి మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒక భరోసా ఇచ్చారు. ఏ మహిళకి అన్యాయం జరిగినా కూడా ఎవరు ఎంతటి వారైనా కూడా ఉపేక్షించం, తప్పకుండా చట్టపరంగా శిక్షిస్తాం. మీ పాప విషయంలో జరిగినటువంటి ఈ అన్యాయానికి చంద్రబాబు నాయుడు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? చంద్రబాబు నాయుడు గారి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే, మహిళా దినోత్సవం సందర్భంగా అతను తెలియజేశాడు ఒక మాట. దాని గురించి నా కూతురు కూడా ఒక ఆడపిల్లే, తను ఒక ఎంప్లాయ్ అయినా సరే తను ఈ రోజుకి ఏ న్యాయం జరగడం లేదు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఊరుకోమని ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు మాకు న్యాయం చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా అతను చెప్పారు కాబట్టి న్యాయం జరుగుతుందని నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా ఇప్పటికీ బ్యాంకు సిబ్బంది నుంచి నాకు ఎటువంటి ఇది రాకపోతే ఢిల్లీ వెళ్ళి నేను జంతర్ మంతర్ దీనిలో నేను ధర్నా చేయడానికి కూడా నిర్ణయించుకున్నాను. సో మీ కుటుంబానికి జరిగిన ఈ అన్యాయంపై ఎవరైతే ద్రోహులు దీనికి పాల్పడ్డారో వారిని శిక్షించాలి. అదేవిధంగా కక్షిదారులకు ఈరోజు బంగారు ఆభరణాలు చేతికొచ్చారు, ఆనందం. మీ ఇంట్లో మాత్రం మదనపాటు. ఈ పరిణామాలన్నీ కూడా ప్రభుత్వంతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ పరంగా కూడా సంబంధిత నేరస్తుల్ని ఈరోజు శిక్షించితే మీ పాపకు ఆత్మశాంతి కలిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా కలుగుతుందండి. ఎందుకంటే అది ఒక నిరపరాధి, దానికి ఇలా కావాలని ఇరికించి దాన్ని ఆత్మహత్య చేసుకున్నట్టు చేశారు. కాబట్టి అందులో ఉన్న వాళ్ళకి తప్పకుండా శిక్ష అనేది పడితేనే మాకు ఆ అమ్మాయికి ఇది జరుగుతుందండి. అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. అంతవరకు మాత్రం మాకే కాదు, పైలోకాలు ఉన్న తనకు కూడా ఎటువంటి ఇది కూడా ఉండదు. ఎందుకంటే అందరూ చేశారు తప్పులు, అందరికీ చక్కగా దిద్దుకున్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. రోడ్డున పడ్డాం మేము, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం మేము. అన్నిటికీ మించినదే నాకు పిల్ల కోల్పోయాను నేను. నాకు ఎవరిస్తారు? మా పాపను తెచ్చి మాకు ఎవరిస్తారు? ఎన్ని కోట్లు పోయినా సంపాదించుకోగలం, కానీ పిల్ల పోతే ఎలా తెచ్చుకుంటాం? ఎక్కడి నుంచి వస్తుంది? సంవత్సరం 4 మాసాలు అయిపోతుంది. చూసారుగా, ఓ బ్యాంక్ ఉన్నతాధికారి తన కూతురు ఉన్నదని గర్వపడుతున్న తరుణంలో బ్యాంక్ లాకర్లో ఆభరణాలు పోయాయని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి స్వప్నప్రియ ఆత్మహత్యకు బ్యాంక్ ఉన్నతాధికారి, అప్పట్లో శ్రీకాకుళం జిల్లా స్టేట్ బ్యాంక్ ఆరంభంగా రాజుతో పాటు తమ అనుచరులు చేసినటువంటి ఆ తప్పిదానికి ఈరోజు తన కూతురు ఈ లోకం విడిచి చెల్లింది. ఏసవెంతు బంగారం కూడా పోకుండా మొత్తం రికవరీ అయ్యి ఈరోజు కక్షిదారులకు ఆ బంగారాలు విడిపించుకుంటానని తెలిసిన ఆ తల్లి మదనపాటు మాత్రం వారికి పోయిందనుకుని దొరికింది, కానీ నాకు ఉన్న కూతురు కోల్పోయాం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వంతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు కూడాను సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించినాడే తన కూతురు ఆత్మ శాంతిస్తుంది. తన ఇంట్లో ఇంతలా చిచ్చుపెట్టిన వారందరికీ కూడాను మాకొచ్చిన కష్టమే, వారింట కూడా రావాలని ఒక శాపనార్థం పెడుతుంది. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఒక మహిళకి జరిగినటువంటి ఈ అన్యాయంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులను సంప్రదించి ఆ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షిస్తారా, చట్టపరంగా వారిని కూడా శిక్షార్హులుగా పరిణామాలు తీసుకుంటారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.